కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎంకి మధ్యలో మంత్రివర్గ విస్తరణలో జరుగుతున్న అవకతవకలే లేని కయ్యాన్ని వీళ్ళే బయట ఉన్నటువంటి సోషల్ మీడియా బీఆర్ఎస్ సంబంధించిన కొంచెం మీడియాలు ఉన్నాయి, వాళ్ళే చూపించి ఇంకా సీఎం పని అయిపోయింది, అసలు వాళ్ళల్లో ఉన్న మంత్రులే అతనికి సహకరించట్లేరు, ఎప్పటికైనా కానీ ఎప్పటికైనా సీఎం పదవి అనేది రేవంత్ రెడ్డికి ఉండదు, ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి ఇంకొక గత 6 months కానీ 1 year లోపల మనం స్టార్టింగ్లో చూసుకున్నాం. హరీష్ రావు గారు కూడా అనడం జరిగింది 3 నెలలే 6 నెలలే అని చెప్పేసి. రేవంత్ రెడ్డి పని అయిపోలే, పని ఇప్పుడే ప్రారంభమైంది. అంటే ఎక్కువగా భుజాల మీద వేసుకుంది సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది అయితే టాక్ ఉంది. అది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవటానికి అల్లుపెరగని నాయకుడు లెక్క, ఒక పోరాట యోధుడు లెక్క పోరాటం చేసి అది అందరికీ జగమెరిగిన సత్యం. ఇచ్చిన హామీలన్నీ ఎక్కడ వేసినా ఎక్కడే ఉన్నాయి, ఒక బస్సు ప్రయాణాలు తప్పితే మిగతావి ఏది కూడా కాంగ్రెస్ ముందుకు తీసుకురాలేదు అని చెప్పేసి హరీష్ రావు మొన్న కూడా మాట్లాడడం జరిగింది. తట్టుకోలేక జీర్ణించుకోలేక వాళ్ళు వ్యాఖ్యలు చేస్తారు. వాస్తవంగా కార్ రేసింగ్ పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం అనేది ఎలా ఉత్పత్తి అవుతుందని కేటీఆర్ అనుకున్నారు. ఏం ఒరిగింది? Formula 1 రేస్, కార్ రేసింగ్ వల్ల. బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం 1000 ఎకరాల పంటలు పండించడానికి ఎంతో రైతులకు లబ్ధి చేకూరడానికి మేమంత మంచి ప్రాజెక్ట్ కడితే కాంగ్రెస్ మా పైన నిందలేస్తుంది అని చెప్పేసి మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పప్పుడు కాకుండా ఇంకా బీసీ కులగణన తర్వాత బీసీలకి ఎంతవరకు వాళ్ళు పోరాడి మాకు బీసీ కులగణన చెయ్యాలి అని చెప్పేసి పోరాడినందుకు ఎంతమంది బీసీలకు ఇచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచినప్పుడు ఆయన అనేక అంశాలను అర్థం చేసుకున్నాడు. మరి నేను అసలు అవినీతికే పాల్పడను అన్న ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఆయన కూడా రేపు విచారణకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అంటే ఏమీ చేయట్లేను అని చెప్పేసి వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్తుంది. నమస్కారం, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. ఈరోజు మనం కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలాగే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మానవతా రాయ్ గారితో ఉన్నాము. వారిని అడిగి ఇప్పుడున్న ప్రస్తుతం నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అలాగే మంత్రివర్గ విస్తరణలో కూడా కొంచెం అటు ఇటుగా సీఎంకి డిప్యూటీ సీఎంకి మధ్యలో జరుగుతున్న చిన్న చిన్న విభేదాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. అంతకు ముందుగా తనని మనం పరిచయం చేసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మా. సార్, వెల్కమ్ టు వీటీవీ ఛానల్. ఓకే సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనము ప్రజెంట్ గత 14 నెలలుగా ప్రభాకర్ రావు గురించి గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ విషయం ఏదైతే ఉందో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రభాకర్ రావుని 14 నెలల సమయం ఎందుకు పట్టింది ఈ ప్రభుత్వానికి అమెరికా నుండి ఇండియాకి తీసుకురావడానికి? అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత భయపడినటువంటి ప్రభాకర్ రావు ఆ ఫోన్ ట్యాపింగ్ వచ్చు నాకేడ తగులుద్దు అని చెప్పి తప్పించుకోవడానికి అమెరికా పోయి నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పి సరే అక్కడున్న చట్టాల ప్రకారం తప్పించుకునేందుకు అనేక వెసులుబాట్లు ఉన్నాయి. ఆ విధంగా తప్పించుకోవాలనుకున్నాను. కానీ తెలంగాణ ప్రభుత్వం ఊరుకోలేదు. ప్రభాకర్ రావు వచ్చిందాకా ఉన్నటువంటి చట్టాలను ఆసరా చేసుకుని ప్రభాకర్ రావు గారిని నిన్న రప్పించడం జరిగింది. ఆ సిట్టు దర్యాప్తు జరిగింది. ఆ దర్యాప్తులో ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. నాకేం సంబంధం, నాకేం తెలియదు, నేనేమైనా రాతపూర్వకంగా ఇచ్చానా, నేను ఇవ్వలేదు కదా అని చెప్పి, అంటే నోటితో చెప్పిన మాటలకు విలువ ఉండదు కాబట్టి ఆ విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ సిట్ అధికారులు, అంటే ఈయనకన్నా ఉన్నత స్థాయి అధికారులు చేస్తారు. ఈయన దర్యాప్తు చేయాలంటే, విచారణ జరపాలంటే వాళ్ళు ఏం చేశారంటే, రేపు 11వ తారీఖు మీరు రండి, వచ్చేటప్పుడు మీరు అప్పుడు గతంలో ఉపయోగించినటువంటి సెల్ ఫోను, తర్వాత మీ కంప్యూటర్సు ఏవైతే మేము చెప్పినామో అవన్నీ కూడా తీసుకొని రాని అన్నారు. అంటే సాక్ష్యాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని చెడపలేము. సాక్ష్యాలు దొరుకుతారు, తప్పకుండా దీన్ని చేయలేరు, సాక్ష్యాలను చెడపలేరు. వీటిలో అవన్నీ తీసుకొని రాండి అన్నారు. కాబట్టి ఎప్పుడైతే కేసు నమోదైందో ఒక డిఎస్పీని ఈయన పంపించేసి ఆ రూమ్లో ఉన్న వాటిని దగ్ధం చేసే ప్రయత్నం చేసిండు. ఆ దెబ్బతో
మొత్తానికి నేరస్తులు అనేవాళ్ళు తప్పించుకోలేరు. ఒకటి దొంగతనం అనేది, ఇంకోతనం అనేది, లంగతనం అనేది ఎప్పటికి కూడా దాగవు, బయటపడతాయి, ఏదో ఒక రోజు బయటపడతాయి. తప్పకుండా చట్ట ప్రకారం వాళ్ళు శిక్షింపబడతారు. ఆ నేపథ్యంలో రప్పించిన విచారణ జరుగుతుంది. ఇక సూత్రధారి ప్రభాకర్ రావు, అసలు సూత్రధారులు ఎవరు అనేది రాబట్టుకునే ప్రయత్నం అది రేపో మాపో తెడతెల్లం అవుతుంది. కాబట్టి మనుషుల్ని ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా మానవ సంబంధాలను, భార్యాభర్తలను దెబ్బతీసినటువంటి, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి గత పాలకులు తప్పకుండా శిక్షింపబడతారు. సో ఇప్పుడు ప్రభాకర్ రావు చెప్తున్నవన్నీ వాస్తవాలేనంటారా? ఇప్పుడు సిట్ ముందు కూర్చున్నారు, నేను చెప్తున్నా అసలు నాకేం సంబంధం లేదు అని ఇందాక మీరు చెప్పారు, ఏం సంబంధం లేదు అని అంటున్నారు. అంటే ఎవిడెన్సెస్ అన్నీ కూడా దగ్ధమైపోయాయి, ఇంకా నేను చెప్పేదే వాస్తవం అని ప్రభాకర్ ఏమన్నా భ్రమలో ఉన్నారంటారా? అంటే ఆ నేరస్తులు అంతే చెప్తారు, నేరం చేసి కూడా మీరు చేయలేదని చెప్తారు. ఈయన స్వతహాగా పోలీసులో మళ్ళీ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసినటువంటి పెద్ద అధికారి కాబట్టి ఈయనకి చట్టంలో లొసుగులు తెలుసు. కానీ లొసుగులు తెలిసినా ఇది చేసినటువంటి తప్పు అనేది కళ్ళ ముందు కనపడుతుంది. చాలామంది ఎవరెవరికి ఫోన్లు చేసి బెదిరించారు, ఎట్లా బెదిరించారు, ఆ ఫోన్ ట్యాపింగ్ కేంద్రాలు ఎక్కడ పెట్టుకున్నారు, అవన్నీ కూడా దర్యాప్తులో తేలిన తర్వాత ఈయన మనిషిని అసలు ఈయన ఏం చెప్తారో విందాం. అసలు ఈయన కూడా విచారణలో భాగంగా నేరస్తుడిని, నిందితుడిగా పేర్కొన్న వ్యక్తిని పిలవాలి, ఆయన చెప్పింది కూడా వినాలి, రాసుకోవాలి, జరగాలి. ఆయన ఎట్లాగో నేను చేయలేదని చెప్తారు. నేరస్తుడు ఎవరు కూడా నేను చేయలేదనే చెప్తారు. అప్పుడు ప్రభుత్వం వాళ్ళు బలమైనటువంటి విచారణ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇదే ఈ సాంకేతిక కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఆయన సెల్ ఫోన్ కానీ వాటిలో దొరికినటువంటి ఆధారాలను పట్టుకొని తప్పకుండా వాళ్ళని శిక్షిస్తారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీని వెనకాల ఎవరు ఉన్నారని బలంగా నమ్ముతుంది. అసలు సూత్రధారులు అంటే ఎవరు? ఇప్పుడు ప్రభాకర్ రావు గారికి చాలా మంది అధికారులు ఉన్నారు. ప్రభాకర్ రావు గారు ఎందుకు ఇరుక్కున్నారు ఇందులో? ఇంతమంది డిఎస్పి తిరుపతన్న, కొద్దిమంది ప్రవీణ్, ఇట్లాంటి వాళ్ళు ఎందుకు జైలుకు పోయారు? కాబట్టి ఎవరు పాత్ర ఉంటే వాళ్ళని విచారణ జరుపుతారు. అన్యాయంగా, కక్షపూరితంగా కేసులు నమోదు చేయడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు, విధానం కాదు. కక్షపూరితంగా వ్యవహరించే వాళ్ళని అయితే ఇన్ని రోజులు పట్టేది కాదు. అసలు సూత్రధారణ పట్టుకొని ఏసీబీ ద్వారానో అప్పుడే విచారణ జరిపేవాళ్ళమే. సిట్ దర్యాప్తు ఎందుకు, మనకి అవసరం లేదు. కాబట్టి ఏది చేసినా పారదర్శకంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా చట్టాలను గౌరవిస్తూ వాటిని అమలు జరిపే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దర్యాప్తు అనేది ఒక్క రోజులో తెలియదు కాదు, అంచెలంచెలుగా చాలా జాగ్రత్తగా సాక్ష్యాధారాలు, రుజువులన్నీ చెడిపోకుండా వాళ్ళపైన అభియోగం మోపిన కాబట్టి అభియోగాలని నిరూపించాలి. కాబట్టి నిరూపించే క్రమం దగ్గర వచ్చింది. ఇన్ని రోజులు తప్పించుకోండి, ఆయన వల్లే జాప్యమైంది కేసు. నేను రానని మొండికి కూర్చోండి అమెరికా ప్రభుత్వాన్ని కూడా అడిగాడు, నాకు రక్షణ కల్పించండి అని చెప్పి. నేను వేరే దేశం నుంచి ఇక్కడ రక్షణ పొందుతాను, నేను రాజకీయ కాంతిసీకుండా ఇట్లా ఏదో ప్రయత్నాలు చేసి చట్టాలను, అక్కడున్న చట్టాలని ఆసరా చేసుకొని, కానీ అవన్నీ ఉత్తదే అని తెలిపి తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని, అమెరికన్ ప్రభుత్వాన్ని చెప్పింది, వాళ్ళు కూడా నమ్మారు. కాబట్టి రాక తప్పలేదు. అట్లా అంటే వాస్తవాలు అనేవి ఆ గవర్నమెంట్ పరిగణలోకి తీసుకుంది కాబట్టి ముద్దాయిని మన ఇండియా తప్పకుండా. అది ఇప్పుడు అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగంగా నేరస్తులు ఇట్లా కేసులు నమోదైన వాళ్ళు వాళ్ళ పాస్పోర్ట్లని వాటిని బ్లాక్ చేయటం, రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వడం, ఇట్లాంటి చట్టంలో ఉన్నాయి. కాబట్టి ఈయన అధికారి కాబట్టి తప్పించుకోలేడు. కాబట్టి వచ్చిండు, విచారణకు హాజరైండు, మళ్ళీ 11వ తారీఖు వస్తాడు. కాబట్టి ఆ 11వ తారీఖు ఏం జరుగుతుందని చెప్పి మనం చూడాలి. ఓకే, ఇప్పుడు గత ప్రభుత్వంలో అయితే ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నాము. ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎంకి మధ్యలో మంత్రివర్గ విస్తరణలో జరుగుతున్న అవకతవకలేంటి అసలు? అంటే వీళ్ళకి పర్మిషన్ లేకుండా మీనాక్షి నటరాజన్ని అధిష్టానం ఎందుకు పంపించడం జరిగిందంటే, ఒక డిప్యూటీ సీఎంగా, ఒక సీఎంగా వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం లేదంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మంచిగానే ఉంటారు. లేని కయ్యాన్ని వీళ్ళే బయట ఉన్నటువంటి సోషల్ మీడియా, బీఆర్ఎస్ సంబంధించిన కొంచెం మీడియాలు ఉన్నాయి, వాళ్ళే చూపించి, అంటే అట్లా ఆ విధంగా ఒక యూట్యూబ్లో ఒక వీడియో పోస్ట్ చేస్తే చూస్తారు జనం, వీళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటున్నారు అనే ప్రచారంలో భాగంగా జరుగుతుంది తప్ప వాళ్ళిద్దరు సఖ్యతగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణప్పుడు ఇది జాతీయ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లాగా ప్రాంతీయ పార్టీ కాదు. కర్త, కర్మ, క్రియ అన్నీ అక్కడ ఉన్నటువంటి అధినాయకత్వం, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులను పార్టీ అధ్యక్షుడు తీసుకుంటారు ఇక్కడ. కానీ ఇక్కడ అట్లాగా జాతీయ నాయకత్వంలో ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ ఇన్ఛార్జ్ ద్వారా ఇక్కడ విషయాలన్నీ వాళ్ళ అధిష్టానానికి వెళ్తాయి. అధిష్టానంలో అక్కడ మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ గారు కూర్చుంటారు. ఒక జాబితా అనేది రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి జాబితా తయారు చేస్తారు, ఎవరికి మంత్రి పదవి రావాలి అనేది.
చేసి దాన్ని అధిష్టానం పంపిస్తే అధిష్టానం ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క బయోడేటాని వాళ్ళ చరిత్రని తీసుకొని ఎవరికి ఇవ్వాలి ఏందనేది టిక్కులు కొట్టి పంపిస్తారు. ఇది ఆనవాయితీ. ఏ పార్టీలైనా అంతే, బీజేపీలైనా అంతే, ఏ జాతీయ పార్టీలైనా అంతే. కాబట్టి ఇందులో ఏమీ జరగలేదు, వాళ్ళిద్దరి మధ్య ఏమి తగాదాలు లేవు, వాళ్ళిద్దరు సఖ్యంగానే ఉన్నారు, అధిష్టానం చెప్పినట్టు వింటున్నారు. అంటే మీరు ఇప్పుడు అన్న దానికి నేను అడుగుతున్నాను, అంటే పబ్లిక్ టాక్ ఏంటంటే ఇంకా సీఎం పని అయిపోయింది, అసలు వాళ్ళల్లో ఉన్న మంత్రులే అతనికి సహకరించట్లేరు, ఎప్పటికైనా కానీ ఎప్పటికైనా సీఎం పదవి అనేది రేవంత్ రెడ్డికి ఉండదు, ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి ఇంకొక గత 6 months కానీ 1 year లోపల మనం స్టార్టింగ్లో చూసుకున్నాం. హరీష్ రావు గారు కూడా అనడం జరిగింది 3 నెలలే 6 నెలలే అని చెప్పేసి. అలా నడుస్తూ ఇప్పుడు 14 నెలలు కంప్లీట్ చేసుకుని 2వ సంవత్సరంలోకి కూడా అడుగు పెట్టడం జరిగింది. మరి అలాంటి అవకతవకలు మీ కాంగ్రెస్ పార్టీలో అంటే ఎప్పటి నుంచో ఆనవాదిగా వస్తున్నది. అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఎవరు గొడవలు పెట్టాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ వాళ్ళే గొడవలు పడుతూ ఉంటారు అని చెప్పేసి బయట పబ్లిక్ టాక్ ఉంది. మరి అది ఎంతవరకు వాస్తవం ఇక్కడ? ఇప్పుడు కొంతమంది శాడిస్టులు, సైకోలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన చూసి నచ్చక భవిష్యత్తులో ఆ పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో నాయకులు పుట్టగతులు ఉండవని చెప్పి ఇట్లాంటి ఆరోపణ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరిని మొదటి నుంచి చెప్తున్నారు, అధిష్టానం చెప్పినట్టు నడుచుకునే నాయకులు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి పని అయిపోలే, పని ఇప్పుడే ప్రారంభమైంది. పని అట్లే ఉన్నారు. అధికారం రాంగులను ఏమన్నారు పాపం వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు 6 నెలల్లో కూలిపోద్ది అన్నారు, 3 నెలల్లో కూలిపోద్ది అన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గరకు వచ్చింది, కూలిపోయిందా? కూలిపోలే. ఇంకా బలపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో బలపడుతుంది. కొట్లాడుకునేది ఎవరు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకత్వం కొట్లాడుతుంది. కేసీఆర్, కవిత వాళ్ళిద్దరి మధ్య కవ్యం, కేటీఆర్, కవిత వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. అందుకే బయటకు వచ్చి లేఖాస్త్రాలు సంధిస్తుంది కవిత గారు. బీజేపీలో గొడవలు ఉన్నాయి, ఏ పార్టీ గొడవలు ఉంటాయి, ప్రతి పార్టీలో గొడవలు ఉంటాయి, తర్వాత సర్దుకుంటాయి. ఎంత గొడవలు కూడా కాదు, అవి అసంతృప్తులు అంటారు వాటిని. ఆ అసంతృప్తులు అనేవి కూడా సర్దుకుంటాయి, తొందరలోనే సర్దుకుంటాయి. ఇప్పుడు కూడా ఇప్పుడే కాదు, 1885లో కాంగ్రెస్ పార్టీ ప్రారంభమైనప్పుడు డిసెంబర్ 28వ తారీఖున ఆ రోజు నుంచి సంవత్సరానికి ఒకసారి అధ్యక్ష పదవి ఎన్నిక జరుగుతుంది. ఆ అధ్యక్ష పదవి ఎన్నిక జరిగేటప్పుడు ఉరుములు మెరుపు, తుఫాను వచ్చేటప్పుడు ఎట్లుంటుంది, ఉరుములు మెరుపులు, ఇంకా గాలివాన బీభత్సం ఉంటుంది. తర్వాత తుఫాను వెలిసిపోయిన తర్వాత ప్రశాంత వాతావరణం, చల్లని వాతావరణం ఎట్లుంటుందో అట్లా కాంగ్రెస్లో ఉండటం ఎప్పుడు కూడా పరిపాటి. ఎప్పుడు పదవులకు, అధ్యక్ష పదవి అప్పుడు, లేదా ముఖ్యమంత్రి పదవి నియామకం అప్పుడు. ఎందుకంటే అందరు నాయకులు ఇక్కడ ప్రాంతీయ పార్టీలో ఏకనాయకత్వం ఉంటుంది, జాతీయ పార్టీలో బహుముఖ నాయకత్వం ఉంటుంది. అందరు కూడా సరి సమానమైన వ్యక్తులే. కాబట్టి వాళ్ళందరూ ఆశపడతారు. ఆశపడే క్రమంలో మాట్లాడుకుంటారు. ఆ మాటల్ని వేరే వాళ్ళు ఏం చేస్తారు, భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే పదవి నియామకం అయిద్దో, పీసీసీ పదవి కానివ్వండి, ముఖ్యమంత్రి పదవి కానివ్వండి, ఇంకా మంత్రి పదవులు కానీ అవన్నీ సర్దుకుంటే అందరూ కూడా అలకబూనిన వాళ్ళు బుజ్జగిస్తే చక్కగా సర్దుకుంటారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయటం ఆనవాయితీ అయింది. మరి అట్లాంటి ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉన్నాయని ప్రచారం చేశారు. మరి అందరూ ఏకతాటి పైకి వచ్చి ఆ పార్టీని అధికారం తీసుకొచ్చారా లేదా? 6 నెలల్లో ఒకటేసారి ఏకతాటిగా ఉండి, అంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తుంది అని చెప్పేసి. సో అంటే అక్కడ ఉన్న ఛాన్స్ ఏంటంటే బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ వస్తుంది అనుకున్నారు. దాన్ని అంటే ఎక్కువగా భుజాల మీద వేసుకుంది సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది అయితే టాక్ ఉంది. అది ఎంతవరకు నిజం? సరే, సీఎం రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవటానికి అల్లుపెరగని నాయకుడు లెక్క, ఒక పోరాట యోధుడు లెక్క పోరాటం చేసిన, అది అందరికీ జగమెరిగిన సత్యం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రావటానికి ఆయన కృషి చాలా ఉంది. 100 కేసులు పెట్టుకున్నాడు. తర్వాత 2 సార్లు అక్రమంగా జైలుకు పంపించారు. అన్నిటిని కూడా తట్టుకొని ప్రజల తరపున, ప్రజల పక్షాన కొట్లాడిండు. కాబట్టి ఇలా కాంగ్రెస్ అధిష్టానం కూడా కష్టపడ్డవాడు ఎవరయ్యా అనంటే పీసీసీ ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ ఆశీస్సులతో వారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికీ ఉన్నది వారి మీద అదే ఆప్యాయత, అనురాగం హైకమాండ్కి ఉన్నది. కాంగ్రెస్ పార్టీని రక్షిస్తారు. వీరితో పాటు మిగతా వాళ్ళేం తక్కువ అని కాదు, వాళ్ళు సమానమే మిగతా కానీ అప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఎదిరించేవాడు లేని సమయంలో బెదిరించేవాడిది రాజ్యమైనప్పుడు ఎదిరించేవాడు వచ్చి కేసీఆర్ బెదిరింపులకు భయపడకుండా ప్రజలను కాపాడాడు. కాబట్టి ఇప్పుడు పరిపాలనలో కూడా ఆ విధంగా ఆ రోజు ప్రజలకు ఏమైతే వాగ్దానాలు ఇచ్చినామో, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం,
బీఆర్ఎస్ పార్టీ అవినీతిని కూడా పైన కూడా విచారణ జరుపుతున్నాం. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన మాట అది. మేము అధికారంలోకి వస్తే కాళేశ్వరం కూల్చిన వాళ్ళ సంగతి చెప్తాం, వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఫోన్ ట్యాపింగ్లో ప్రజల యొక్క మనోభావాలు, వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తాం అంటే దానిపైన విచారణ జరుగుతుంది. విద్యుత్ ఛార్జీలు కొనుగోలు చేసి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసిన వాళ్ళ భరతం పడతాం. ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి బీఆర్ఎస్ ఖజానా నింపుకున్నారు, వాళ్ళ సంగతి చూస్తాం. మాకు అధికారం ఇవ్వని చెప్తే ప్రజలు అధికారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మేము విచారణ జరపకుండా ఉంటే ప్రజలు మమ్మల్ని నమ్ముతారా? ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలనే పారదర్శకంగా విచారణ జరుపుతున్నాం. ఇందాక అన్నట్టు నేను విచారణ అధికారంలోకి వచ్చి 2 నెలల్లో రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టు జైల్లో పెట్టినట్టు పెట్టచ్చు వాళ్ళని, కానీ అది పద్ధతి కాదు. వాళ్ళు వ్యవహరించినటువంటి రాజ్యాంగ వ్యతిరేకంగా మేము వ్యవహరించాం. రాజ్యాంగబద్ధంగా సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరుగుతుంది, న్యాయ కమిషన్లతో విచారణ జరుగుతుంది. కాళేశ్వరం పినాకిని చంద్రఘోష్ గారు విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా ఇక్కడ సిట్ దర్యాప్తు జరుగుతుంది. ఈ విధంగా మన ఏసీబీ ఒకచోట మన ఫోన్ ట్యాప్ మన ఫార్ములా 1 రేస్ దాంట్లో 55 కోట్లు విదేశాలకు అక్రమంగా తరలించారు. వారిపైన కేసీఆర్ గారికి 2వసారి నోటీసులు, కేటీఆర్ గారికి 2వసారి నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా విచారణలు ఉన్నాయి, ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులను చూసి ప్రతిపక్షాలుగా ఉన్న వాళ్ళు భవిష్యత్తులో మాకు మనుగడ ఉండదు ఈ రేవంత్ రెడ్డి ఉంటే అని చెప్పి వాళ్ళు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద కాసే చెట్లకే రాలేదు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని ఆయనపైనే గురి పెట్టారు, ఈ రోజు కూడా ఆయనే గురి. కాబట్టి ఈ రేవంత్ రెడ్డిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అంటే ఏంది, చర్చ పెట్టాలి. ఎట్లా ఆయన పని అయిపోయింది, ఆయన కథం అవుతుండు, కాంగ్రెస్కు విభేదాలు ఉంటే మొన్న సిడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి సంస్థ, అది వ్యవస్థ. ఆ వ్యవస్థలో రేవంత్ రెడ్డి గారు కులగణన చేసినందుకు అందరూ కూడా అభినందించారు పిలిచి మరి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అధిష్టానానికి మంచి సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి ఇతర మంత్రులకు రేవంత్ రెడ్డి గారికి కూడా మంచి సంబంధాలు ఉండబట్టే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు దాకా వచ్చింది. ఎంతమందికి సేవ చేస్తున్నాం? సుమారు 200 యూనిట్లకే గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు 50 లక్షల మందికి అందిస్తాం. 500కే సిలిండరు 45 లక్షల మందికి ఇస్తాం. ఉచిత బస్సు ప్రయాణాన్ని 150 కోట్ల మంది మహిళలు ఇప్పటికీ 5,000 కోట్లు ఆదా చేసుకొని వాళ్ళందరూ కూడా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ నడుస్తుంది, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అది సన్నబియ్యం. ఇలా సన్నబియ్యం అనేది ఒకప్పుడు ఎవరు తినేది? శ్రీమంతులు తినేది. ఇలా శ్రీమంతులే కాదు, సామాన్య మధ్యతరగతి పేద ప్రజలు కూడా సన్నబియ్యం తినాలని దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నబియ్యం పథకం ఇవాళ రేషన్ దుకాణాల్లో 90 లక్షల మందికి అందిస్తాం. అసలు రేషన్ షాప్స్ దగ్గర కూడా సన్నబియ్యం అనేసరికి చాలా మంది క్యూలు కూడా కడుతున్నారు. ఒకప్పుడు అంత అయిష్టంగా తీసుకునే వాళ్ళు బియ్యం అనేసరికి అసలు ఏం తీసుకుంటానులే అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అంటే క్యూలు కట్టి నించోవడం అనేది మేము కూడా పబ్లిక్ గా చూస్తాం. అదే ఇప్పుడు మనం ఇప్పుడు పేద ప్రజలకు పెద్దలు ఏంటంటే పేదలు అదే తినాల అనేటువంటి సమానత్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. కాబట్టి దొడ్డు బియ్యం ఈ వ్యాపారం దళారులకు అమ్ముకునేవాళ్ళు, మధ్యవర్తులకు అమ్ముకోవటం, వాళ్ళు తినకపోవటం చేసి మళ్ళీ అధిక ధరకు సన్న బియ్యాన్ని కొనుక్కోవడం చేయదు. కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా అందిస్తాను. ఇన్ని రకాలుగా చేసుకుంటున్నాం. చేయాల్సిన కార్యక్రమాలను మేమే చెప్తాము, చేస్తాం. మహిళలకు 2,500 ఇస్తాం. పంచాయతీ ఎన్నికల్లోపో ఎప్పుడు అమలు చేస్తాం. ఆసరా పెన్షన్లు పెంచుతాం, అది కూడా పెంచుతాం. ఇన్ని రకాలుగా 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి ఆల్రెడీ చెక్కులు ఇచ్చినాం. ₹1,00,000 ప్రతి ఒక్కరికి ఇచ్చేసిన వాడు. 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కడతాం. మరి బీఆర్ఎస్ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు, అందుకే ఓడిపోయారు, కట్టలేదు. కాబట్టి రేపు కడతాం. ఇన్ని లక్షల మందికి చేసిన రుణమాఫీ 25,36,000 మంది రైతుల ఖాతాలో 2 లక్షల వరకు రుణమాఫీ చేసినాం. అయినా ఒకళ్ళిద్దరు మిగిలిపోతే హరీష్ రావు అసలు ఏమీ చేయలేదు, అట్లే అంటారు, రుణమాఫీ చేయలేదు, అట్లే అంటారు. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఎక్కడ వేసినా ఎక్కడే ఉన్నాయి. ఒక బస్సు ప్రయాణాలు తప్పితే మిగతావి ఏది కూడా కాంగ్రెస్ ముందుకు తీసుకురాలేదు అని చెప్పేసి హరీష్ రావు నిన్న మొన్న కూడా మాట్లాడడం జరిగింది. అవును, ఎందుకంటే వాళ్లకు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి సక్రమంగా అమలు చేసుకుంటూ పోతుంటే తట్టుకోలేక, జీర్ణించుకోలేక వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవంగా 25,34,000 మంది రైతుల ఖాతాలో 2 లక్షల చొప్పున రుణమాఫీకి డబ్బులు వేస్తుంది. ఎంత అంటే 20,650 కోట్లు వేసింది. వాళ్ళు రుణమాఫీ చేస్తానని చెప్పి మిత్తి అంటే వడ్డీ మాఫీ చేశారు. వాళ్ళు అసలు ₹1,00,000 రుణమా ఏకకాలంలో చేస్తానని చెప్పి 10 ఏళ్లలో 4 సార్లలో వాళ్ళు చేసింది ఏంటంటే మిత్తి మాఫీ చేశారు. రైతుకి ఏం ఉపయోగపడలేదు. వాళ్ళు చేసింది కూడా 16,000 కోట్లు. మేము 20,650 కోట్లు చేసినాం. అదేవిధంగా రైతు భరోసా, వాళ్ళది రైతు బంధు దుబారా, మరి రైతు భరోసా ఒక ఆసరా.
ఆ రైతు బంధు ఎవరు దోచిపెట్టారు? సంక్షేమ పథకాలంటే దారిద్ర్య రేఖకు దిగువన ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళకే సంక్షేమ పథకాలు అంటారు. కానీ వీళ్ళు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉన్న బడాబాబులకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన గనులు వాళ్ళు. రైతు బంధు కేసీఆర్ కూడా తీసుకున్నారు. అదే రైతు బంధు పెట్రోల్ బంకులకు కేసీఆర్ గారు. ఇంక విచిత్రం ఏంటంటే పెట్రోల్ బంకులకు, సాగుయోగ్యంగా చేయనటువంటి వ్యాపార రియల్ ఎస్టేట్ భూములకు, రాళ్లకు, రప్పలకు దాదాపు 70,000 కోట్లు వాళ్ళు 10 ఏళ్ల కాలంలో రైతు బంధు కింద నిధులకు మంజూరు చేస్తే అందులో 30,000 కోట్లు వృధాగా పోయినాయి. బడాబాబులు జేబులో పోయినాయి. అవసరమా బడాబాబులకి? 100 కోట్లు 100 ఎకరాలు ఉన్నోడికి రైతు బంధు అవసరమా? సన్న చిన్నకారు రైతులు 10 ఎకరాల వరకు వాళ్ళకు అవసరం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 4 ఎకరాల వరకు 54,74,000 మంది రైతుల ఖాతాల్లో మేము డబ్బులు వేసినాం. ఈ విధంగా అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే విధంగా అంటే ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి కాబట్టి ఈ విధంగా దుష్ప్రచారం, విషప్రచారం చేస్తారు. ఏం చేయలేదు. రైతులు గ్రామాలకు పోతే రైతులు, కానీ మేము ఒప్పుకుంటున్నాం కొద్దిమంది వాళ్ళ స్వయంకృతాపరాధంగా రైతులు దరఖాస్తు చేసుకోవాల్సిన సమయానికి లేకపోవటం, విదేశాల్లో ఉండటం, లేదా 2 లక్షల పైన ఉన్న 2,30,000 అంటే 30,000 ముందే కట్టుకోండి అని చెప్పినాం. కట్టుకోనటువంటి వాళ్ళకి మిగిలిపోయారు. వాళ్ళకు కూడా న్యాయం చేస్తానంటాను. ఇలా వరి వాళ్ళ హయాంలో కన్నా మా హయాంలో బాగా ఉత్పత్తి అయింది. వరి పంట సాగుబడికి వచ్చింది. ఎట్లొచ్చింది? కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు చుక్క బారకున్నా ఈరోజు వానాకాలం రబీ ఖరీఫ్ సీజన్లలో 2,80,00,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడైంది. కేవలం ఈ ఎండాకాలం పంట 70 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడైంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏం చేయలేదా? అన్ని అబద్ధాలా? అవి వాస్తవాలు కనపట్లేదా? తలసరి ఆదాయం 3,74,000 కోట్లకు పెంచినాం. ఏ విధంగా పెంచినాం అది? కానీ అంటే రైతుల దగ్గర నుండి వడ్లు అమ్మకాలు జరగట్లేవు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అదే కదా, మేము ఇప్పుడు 70 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామంటే చాలా మంది కూడా వృధాగా మేము షాప్స్ ముందు దళారులే అన్ని ఇచ్చేస్తున్నారు, మేము మాత్రం పేద ప్రజల వడ్లు మాత్రం అలాగే ఉంటున్నాయి అని చెప్పేసి అది అసత్య ఆరోపణలు. తడిచిన ధాన్యాన్ని గింజలను చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తేనే 70 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది ఎండాకాలంలో. వర్షం వచ్చినా ఏం వచ్చినా తడిసిపోయినా కొనుగోలు చేసేందుకు గతంలో వాళ్ళది 49 లక్షలు 50 లక్షలు కూడా దాటలే. ఈసారి 70 లక్షల కొనుగోలు కేంద్రాలు వాళ్ళు 7,000 పెడితే మేము 8,730 కొనుగోలు కేంద్రాలు పెట్టి ఏ రైతుకు కూడా అసౌకర్యం కలగకుండా ప్రతి గింజను కూడా కొనబట్టే 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నాం. వాళ్ళకి 15,000 కోట్లు చెల్లించిన వాళ్ళ ఖాతాలో వేసిన ఇప్పటికి విడతల వారీగా మొదట కొనుగోలు చేసిన వాళ్ళకి 9,000 కోట్లు, ఇట్లా మొత్తం 15,000 కోట్లు రైతుల ఖాతాల్లో ధాన్యం కొనుగోలు చేసి వేసినాం. మళ్ళీ సన్నాలకు ఎవరైతే సన్నాలు పండించారో వాళ్ళకు బోనసుల రూపంలో 600 కోట్లు, 700 నియర్లీ సుమారు 600 కోట్లు చెల్లించారు. ఇంకెక్కడ నష్టమైంది? ఇక్కడ ప్రజలు బాగున్నారు, మహిళలు బాగున్నారు. అదేవిధంగా ఇక్కడ బాగోలేనిది ఎవరంటే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అయిపోయినట్టు లక్షల కోట్లు. అంతే కదా. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద అవినీతి జరిగింది. ఆ అవినీతి అనేది విచారణ జరుగుతుంది. ఆ విచారణలో భాగంగా ఇంజనీర్లు 100 మంది ఇంజనీర్ల దగ్గర ఈ కమిషన్ విచారణకు పోయింది. వాళ్ళంతా చేతులు ఎత్తేసి మేం చేయలేదు, మాకు సంబంధం లేదు, దీని కర్త కర్మ క్రియ సూత్రధారి మొత్తం కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని తేల్చి చెప్పారు. చంద్రశేఖరరావు గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. విచారణకు వస్తారు, రేపు అసెంబ్లీకి రావడానికి ఆయన మొహమాట పడుతున్నారు. గెలిచిన ఒక ఎమ్మెల్యేగా రావడానికి, అపోజిషన్ పర్సన్ రావడానికి ఇబ్బంది పడుతున్న చంద్రశేఖర్ కేసీఆర్ గారు ఇప్పుడు రేపు విచారణకు వస్తారనే నమ్మకం ఉందా? చట్టం మీద గౌరవం ఉన్నవాళ్ళు, రాజ్యాంగం మీద గౌరవం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే విచారణకు రావాల్సింది. చట్టానికి అతిథులు ఎవరూ కాదు. అట్లా కాంగ్రెస్ పార్టీ చట్టం అందరికీ సమానమే అని చెప్పి అక్కినే నాగార్జునకైనా ఒకటే, అల్లు అర్జున్కైనా ఒకటే, బాల్కానీ ఇన్ఛార్జ్ సినిమా థియేటర్లో బాల్కానీ ఇన్ఛార్జ్ అయిన అటెండర్కైనా ఒకటే, అందరికీ సమానమే అని చెప్పి చాటి చెప్తున్నాం మేము. కాబట్టి విచారణ సంస్థలు కూడా పిలిచినప్పుడు రావాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. నువ్వు అసెంబ్లీకి రాకపోవచ్చు, కానీ విచారణ సంస్థలు నోటీసులు ఇచ్చి విచారణ పిలిస్తే తప్పక వచ్చి తీరాల్సిందే. రాకపోతే నేరస్తులవుతున్నావు. వచ్చి నువ్వు నేరం చేసినవా లేదా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు. దోషివా నిర్దోషివా ఆ తర్వాత విచారణలో తెలుస్తుంది. ఇంకా
వీళ్ళు విచారణలో పూర్తి చేస్తారు. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి అరెస్టులు ఉంటాయా, లేకుంటే మిమ్మల్ని వదిలిపెడతారా, మీరు ఏ నేరం చేయాలని వదిలిపెడతారా తేలుతుంది. తర్వాత రేపు ఎల్లుండి తేలుతుంది అది. కాబట్టి ఎవరైనా రావాల్సిందే విచారణకు. నేను రానని కూర్చుంటే ప్రజలు ఊరుకోరు ఫస్ట్. అసలు ఈ కార్ రేసింగ్లో కూడా నా పాత్ర ఏమీ లేదు, నేను చేసింది ఆదాయం ఉత్పత్తి చేయడానికి మాత్రమే ఇలాంటివన్నీ తీసుకురావడం జరిగిందన్నారు. దాని అంటే కార్ రేసింగ్ పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం అనేది ఎలా ఉత్పత్తి అవుతుందని కేటీఆర్ అనుకున్నారు. ఇప్పుడు ఏం ఒరిగింది ఫార్ములా 1 రేస్ కార్ రేసింగ్ వల్ల? ఆ ట్రాక్లు ఏర్పాటు చేసిన ఐమాక్స్ ఆ చుట్టుపక్కల ఆ ఏరియాలో మన సెక్రటరీ పక్కన వేస్తే అది ఎవరు చూస్తారు, ఎవరు చూసి ఆనందిస్తారు? ఏమైనా సామాన్లు పోయి చూసి ఆనందిస్తారా? శ్రీమంతులు, సినిమా తారలు వాళ్ళ వైభోగం కోసం, వాళ్ళ భోగభాగ్యాల కోసం పెట్టిన ఆట అది. అది ఆ పక్కనే బస్తీలు ఉన్నాయి, స్లమ్ ఏరియాలు, మురికి వాళ్ళు ఉన్నాయి, ఖైరతాబాదులు. వాళ్ళ పేదవాళ్ళకి ఏమన్నా కడుపు నిండిందే? ఏమి లేదు. నిండకపోగా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు హెచ్ఎండిఏ నిధులు, ప్రభుత్వ నిధుల్ని విదేశాలకు, అప్పుడు ఎన్నికల సంఘం విధుల్లో ఉంటే వాళ్ళే ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉంటే మంత్రిమండలి కూడా ఏం ఉండదు, బాధ్యతలు ఉండవు, ఈయన కూడా చేయకూడదు. కానీ ఏం కక్కుర్తి పడాల్సి వచ్చింది? ఎందుకు కక్కుర్తి పడాల్సి వచ్చింది? అంత అర్ధాంతరంగా 55 కోట్లను ప్రభుత్వ సొమ్మును విదేశాలకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేదు. అట్లాంటి సమయంలో రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోవాలి. తర్వాత విదేశాలకు పౌండ్ రూపంలో నిధులు అంత పెద్ద మొత్తంలో పంపించేటప్పుడు అది భారత ప్రభుత్వం రాష్ట్రపతి పేరు మీద జరగాలంటే వాళ్ళకి సమాచారం ఉండాలా, గవర్నర్కి లేదంటే రాష్ట్ర గవర్నర్ తెలవాలి. అన్నీ ఉల్లంఘించి నేను విదేశంలో ఉన్న ఫార్ములా 1 రేస్కు కంపెనీకి డబ్బులు పంపిన అంటే అసలు కంపెనీ కాదు, మళ్ళీ అది ఫార్ములా 1 రేస్ దానికి తోక, అసలు సంస్థ కాదు, తోక సంస్థగా పంపినట్టే. కాబట్టి అవన్నీ విచారణ చేసి ఏసీబీ అధికారులు లండన్, ఇంగ్లాండ్ పోయి విచారణ జరిపితే ఇందులో నేరం రుజువైంది, ఉల్లంఘనలు కనపడతానే విచారణకు రా అని చెప్పి మళ్ళీ ఒకసారి పిలిచారు. కాబట్టి తప్పదు. తప్పు చేసిన వాడు ఎవడు కూడా తప్పించుకోలేడు. ఈ భూమి మీద అనేక సంఘటనలు ఉన్నాయి. పెద్ద పెద్ద నియంతలు కూడా మట్టి కాలగర్భంలో కలిసిపోయారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే వాళ్ళని కాలగర్భంలో కలిపేశారు. కాబట్టి ఎవరైనా తప్పులు ఉన్నాయి కళ్ళ ముందు కనపడ. ప్రజలు ఎందుకు అప్పచెప్పారు కాంగ్రెస్ పార్టీకి అధికారం అంటే వీళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ అధికారం ఇచ్చారు. ఇప్పుడు కాళేశ్వరం నిర్మించారు. ఎవరికి ఉపయోగం అంటే ఎవరికి ఉపయోగం లేదు. మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం, బెంగాల్ దుఃఖదాయని అంటే దామోదర్ నది అనేది. ఆ దామోదర్ నది ఎట్నో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల దుఃఖదాయని. ఎందుకు దుఃఖదాయని అంటే 1,02,000 కోట్లు ప్రజాధనంతో ఆడ ప్రాజెక్టుని కట్టి ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి సుందిళ్ళ, అన్నారం ఈ బ్యారేజీలు ఏవైతున్నాయో ఆ బ్యారేజీలు కూడా కుంగిపోయినాయి, భూమిలో కుంగిపోయినాయి, కూలిపోయినాయి, నెర్రల బారిని పగిలిపోయినాయి, పెద్ద పెద్ద పగుళ్ళు ఏర్పడినాయి. సరే, దానికి కారణం ఎవరు? నాసిరకం నిర్మాణాలు. అంటే కమిషన్ల కోసం కక్కుర్తపడి నాసిరకంగా ప్రాజెక్ట్ నిర్మించడం మూలంగా అవి కుంగిపోయినాయి. కాబట్టి నేనేమంటానంటే వాళ్ళ కార్యాలయం, పార్టీ కార్యాలయం ఇక్కడే ఉంది, బంజారా హిల్స్లో దిగుతే ఉంటుంది. ఆ బంజారా హిల్స్లో కార్యాలయం కట్టి 20 ఏళ్ళు అయింది, కనీసం పగుళ్ళు వచ్చినాయి దానికి. అదే ఢిల్లీలో ఈ మధ్య వాళ్ళ పెద్ద కార్యాలయం కట్టుకున్నారు, దానికి ఏమైనా పగుళ్ళు వచ్చినాయా? ప్రతి జిల్లా కేంద్రంలో వాళ్ళ పార్టీ కార్యాలయం కట్టుకున్నారు, అక్కడ ఏమైనా పగుళ్ళు వచ్చినాయా? పోనీ వీళ్ళ కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో వ్యవసాయ క్షేత్రంలో వారి ఇల్లు ఇప్పటికీ దృఢంగా బలంగా ఉంది. వీళ్ళు ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఈ ఫామ్ హౌస్లు ఏమైనా కూలినాయా? మరి మీ సొంతగా కట్టుకున్న నిర్మాణాలు ఏవి కోల్లేదు, ఇప్పటికీ దృఢంగా ఉన్నాయి. ఒక కాళేశ్వరం ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు ఎందుకు కూలి? నాసిరకం మూలంగా మీకు అంటే మీకు ఏదో కమిషన్ల కోసం కట్టారు, నాణ్యత లేకుండా కట్టారు, అందుకే అది కూలిపోయినాయి. కాబట్టి ఇక్కడ విచారణ జరుగుతుంటే మేము చేయలేదు అని అబద్ధాలు ఆడితే మాత్రం ప్రజలు క్షమించరు. కాబట్టి దుఃఖదాయనని ఎందుకన్నా ఇందాకట్లోకి వద్దాం. ఎకరా పంటకు ఆ ప్రాజెక్టులో నీళ్లు బారితే ఎకరాకు 30,000 ఆదాయం వస్తుంది, సరాసరి సాలీన 30,000 ఆదాయం వస్తుంది. ఈ ప్రాజెక్టుకు నిర్వహిస్తే ఎకరా పంటకు నీళ్ళు ఇవ్వడానికి కరెంటు బిల్లు మొత్తం ఖర్చులు ఎంత అయితే అంటే వడ్డీలు అన్నీ కలిపితే దానికి 46,600 రూపాయలు ఖర్చు అయింది. 30,000 ఆదాయం అయింది, ఖర్చు 46,600 అయింది. ఏం ప్రయోజనం? కాబట్టి దీనివల్ల నేను చెప్పిన మాట కాదు ఇది. అంటే సంవత్సరం మొత్తం ఈ ప్రాజెక్ట్ నడిస్తే 10,600 కోట్ల రూపాయల కరెంటు బిల్లు, తర్వాత ఈ ప్రాజెక్టు కట్టడానికి తీసుకొచ్చిన అప్పులు, వడ్డీలు మొత్తం కలిపితే తడిసి మోపడైంది, తెలంగాణకు భారం అవుతుంది, 46,600 కోట్లు అవుతుంది.
ఈ ప్రాజెక్టు ఉపయోగం లేదని చెప్పి నేను చెప్పటం కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ తేల్చింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం 1000 ఎకరాల పంటలు పండించడానికి ఎంతో రైతులకు లబ్ధి చేకూరడానికి మేము అంత మంచి ప్రాజెక్ట్ కడితే కాంగ్రెసే మా పైన నిందలేస్తుంది అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ కట్టే ప్రాజెక్టును ఆపి ప్రాణహిత అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ళ అనే ప్రాజెక్టును 38,000 కోట్లతో ముగిస్తే అసలు ప్రజలపైన భారం పడేది కాదు. ఆ ప్రాజెక్టు కడితే వీళ్ళ కమిషన్ రావని చెప్పి ఒక పక్క తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. ఆ ప్రాజెక్టు జరిగేటప్పుడు నిర్మాణం అయ్యేటప్పుడు తెలంగాణ ఉద్యమం, ఆ ప్రాజెక్టు నిర్మాణం అప్పటికి దాదాపు కొంత 10-11,000 12,000 కోట్లు ఖర్చు పెట్టారు. కాలువలు దువ్వారు, 70 కిలోమీటర్ల కాలువలు దువ్వారు, కొన్ని బ్యారేజీలు దువ్వారు. తర్వాత తెలంగాణ ఉద్యమం జరగటం, ఈ అనుమతులు కొన్ని అనుమతులు వచ్చినాయి, కొన్ని అనుమతులు రావాలి, క్రమక్రమంగా తీసుకుంటాం కదా అనుమతులు. ఆ పరిణామ క్రమాల్లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో దృష్టి మొత్తం విడిపెట్టారు. కేంద్రం కానీ రాష్ట్రంలో నాయకత్వం కానీ ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెట్టడం మూలంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ గారు. ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెడితే ఇవాళ 8.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చింది. కారణం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా. కాబట్టి ఇలా ఈ ప్రాణహిత చేవేళ్ళ అంబేద్కర్ ప్రాజెక్టు కడితే ఈయన కమిషన్లు రావు. తమ్మిడిహట్టి దగ్గర కడితే తక్కువ గురుత్వాకర్షణ, ఎటువంటి శ్రమ లేకుండా గురుత్వాకర్షణ గ్రావిటీ ద్వారా నీళ్లు నిజం దేవుడు ఎరుగు నీరు పల్లానికి వస్తుంది. ఎప్పుడైనా సామెత ఉంది మనకి, పల్లానికి వస్తే ఎటువంటి ఖర్చు తగ్గుతుంది అనే విధంగా ఆ ప్రాజెక్ట్ నిర్మాణం దాన్ని మార్చేసి ఇంజనీర్లు మన చోట కట్టకుండా ఈయన సొంత పెత్తనం చేసి పేనుకు పెత్తనం ఎత్తే నెత్తి మొత్తం కొరిగినట్టు అట్లా ఇష్టం వచ్చినట్టు ఆ రీడిజైన్ పునర్నిర్మాణం అని చెప్పేసి గొప్ప ఇంజనీర్ అని చెప్పేసి కితాబిచ్చుకొని ఆ ప్రాజెక్టు కడితే ఏమైంది, కట్టిన 3 సంవత్సరాలకే మునిగిపోయింది. ఎందుకు? అది ఎవరు చేసిన పని వాళ్ళు, గాడిద చేసే పని గాడిద, గుర్రం చేసే పని గుర్రం చేయాలని పెద్దలు చెప్పారు మనకి. కాబట్టి ఒకళ్ళు ఇంజనీర్లు చేయాల్సిన పని కేసీఆర్ రాజకీయ నాయకుడు చేస్తే ఇట్లనే ఉంటుంది ప్రాజెక్టు. కాబట్టి ఆ ప్రాజెక్టు వలన అన్ని రకాలుగా నష్టమే ఉంది తప్ప లాభం లేదు. ప్లస్ నేనేమంటానంటే, సరే మీరు 3 ఏళ్ళ సరే ఎవరు కుట్రాది బాంబేసారు అంటున్నారు. సోయి లేని వాళ్ళు తెలివి తక్కువ. బాంబేస్తే ఆబ్వియస్లీ ఒకటే పిల్లర్ కూలదు కదా. అదే 7-8-10 పిల్లల దాకా దెబ్బతిన్నది. బాంబేస్తే మరి నువ్వు అధికారంలో ఉన్నావు కదా, ఎవడు బాంబేసినోడు కనుక్కోవచ్చు కదా, కుట్ర చేసినోడు కనిపెట్టడం లేదు. అది ప్రకృతికి విరుద్ధంగా కట్టిన ప్రాజెక్టు. ప్రకృతి కూడా క్షమించలే. ఎందుకంటే ఎన్డిఎస్ఎఫ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, 5,000 డ్యాముల్ని ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు పరిరక్షిస్తుంది ఆ సంస్థ. ఆ సంస్థ ఏం చెప్పిందంటే, ఇక్కడ భూసార పరీక్షలు చేయలేదు, భూభౌతిక పరీక్ష చేయకుండా ఇంజనీర్లు ఒక చోట చెప్తే ఇక్కడ ఒక చోట కట్టారు, కాబట్టే ఈ సమస్య ఉత్పన్నమైందని చెప్పారు. నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, కాంగ్రెస్ హయాంలో అసలు ఆ ప్రాజెక్టులో కూడా కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఆగిపోట్టు కాళేశ్వరానికి. వీళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, ఎత్తిపోతల పథకం కాదు, తిప్పిపోతల పథకం. ఇట్లా తిప్పి ఇక్కడికి పోసి మళ్ళీ ఎత్తిపోయారు పైకి, కిందకు పోసి మళ్ళీ పైకి పోయారు. కాబట్టి ఆ పథకంలో కాంగ్రెస్ కట్టినటువంటి శ్రీరామ్ సాగర్ ఇప్పటికీ బలంగా ఉంది, దృఢంగా ఉంది. తర్వాత కరీంనగర్లో ఎగో మానేరు, దిగో మానేరు, మధ్య మానేరు ప్రాజెక్టులు అట్లనే ఉన్నాయి, బలంగా ఉన్నాయి. తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, అది అందులో కూడా నీళ్ళు పోస్తేనే మళ్ళీ మేడిగడ్డ వీటిలోకి నీళ్ళు వస్తాయి, అది కూడా బలంగా ఉంది. అదేవిధంగా నాగార్జున సాగర్ దృఢంగా ఉంది. తుఫాన్లు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా, శ్రీశైలం, ఈ ప్రాజెక్టులన్నీ కూడా వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా సంవత్సరాలుగా అట్టనే దృఢంగా ఉన్నాయి. మరి మీరు కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్లకే ఎందుకు మునిగిపోయింది? అదే కక్కుర్తి పడ్డారు. ఇప్పుడు ఏం చేశారంటే, అక్కడ వీళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం, మళ్ళీ ఎలక్షన్ జరుగుతున్న కాబట్టి ప్రజల ముందు ఓట్ల కోసం లేనిదాన్ని ఉన్నదాన్ని చూపించాలని చెప్పి వేగంగా 6 ఏళ్ళు కట్టాల్సిన ప్రాజెక్టుని 3 ఏళ్ళు కట్టారు. నాసిరకం పనులతో నిర్మించారు. ఇది ఒకటే కాదు, పెదవాగు ఖమ్మంలో కూలింది వీళ్ళ హయాంలో. ఇంకా వీళ్ళ ప్రభుత్వ అధికారం మనం మొన్న వచ్చి కూలింది. ఎందుకంటే దాని వెనక దొరికితే ఇదే నాసిరకం కథ. వీళ్ళ హయాంలో పనులు, వీళ్ళ కాంట్రాక్టర్లు, అన్ని దొంగ కథలు ఇవన్నీ. అదే లైక్ డబుల్ బెడ్రూమ్లు కూడా అంతే కదా, అదే గృహ ప్రవేశానికి వెళ్ళే పెచ్చులు ఊడిపోతున్నాయి అని చెప్పేసి చాలా మంది కట్టిన వాటికి కూడా నాణ్యత లేదు. తర్వాత సుంకిశాల ప్రాజెక్ట్ అది కూడా కూలింది. ఆ సుంకిశాల ప్రాజెక్ట్ ఎప్పుడో 80లో కృష్ణా జలాలను తెలంగాణ తేవాలని అప్పుడున్న నాయకత్వం ఆలోచన చేస్తే అది సాధ్యం కాదు, దుబారా దాని ద్వారా కాదు అని వేరే ద్వారా తీసుకొస్తే నీళ్ళు ఇస్తున్నారు, కృష్ణా జలాలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలే చేసినాయి. అయితే కేటీఆర్ గారు మళ్ళీ కమిషన్లకు కక్కుర్తిపడి ఆశపడి ఆ 2022లో సుంకిశాలను ఓపెన్ చేసి అదే మెగా కంపెనీకి వీళ్ళు ఇచ్చారు.
ఇస్తే ఆ రిటైనింగ్ వాల్ ఏదైతే తవ్వకాల్లో పైప్ వచ్చేదానికి గోడ రిటైనింగ్ వాల్ మొత్తం కూడా కూలిపోయింది. ఎవరయ్యా చూస్తే దీని వెనక మళ్ళీ వీళ్ళే ఇలా నాసిరకం బాగోతాలే బయటపడ్డాయి. కాబట్టి తప్పు చేసి కప్పిపుచ్చుకోవడం కోసం 100 అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రయోజనం లేదు. ప్రజలు ఎవరు కూడా నమ్మటం లేదు. ప్రజలు ఎన్నిసార్లు బురుడి కొట్టించాలని చూసినా ప్రజలు నమ్మట్లేదు. వాస్తవాలు కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? మన దగ్గర తక్షణ కర్తవ్యం అదన్న పంటల బండి ఏడబండిని ఆ ప్రాజెక్టు మూలంగా కేసీఆర్ గారి హయాంలో 50,000 ఎకరాలే వరకే సాగు జరిగింది. ఆ తర్వాత సాగు లేదు. ఆ ప్రాజెక్టు మూలంగా ఎంతో మంది రైతులు కూడా నష్టపోయారని చెప్పేసి మన ప్రజావాణి పెట్టినప్పుడు చాలా మంది వలసలుగా రావడం జరిగింది. బ్యానర్లు పట్టుకోవడం రావడం ఎంత ప్రచారం చేయటం. ఓకే, వాళ్ళంతా బీఆర్ఎస్ కార్యకర్తలు రైతుల రూపంలో వచ్చి అసలు నీళ్లు నింపితే ఆ ప్రాజెక్టు నీళ్ళు నింపితే మొత్తం కొట్టకపోద్ది, ప్రాజెక్టు మొత్తం కొట్టకపోద్ది. కాబట్టి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పిన దాన్ని మనం పాటించాం. కాబట్టి ఇప్పుడు దాన్ని మరమ్మతులు చేయాలా, మళ్ళీ తిరిగి నిర్మించాలా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఈ కాళేశ్వరం నుంచి చుక్క బారకున్నా ఈ ఎండాకాలం 70 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి మొత్తం కలిపితే 2,80,00,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడింది. ఎట్లయింది మరి? కాళేశ్వరం లేకుండా కాలేదా? కాబట్టి వీళ్ళు ప్రతిదాన్ని కూడా మసిబూసి మారేడి కాయ చేసి ప్రజల ముందు అబద్ధాలు ఆడి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ పాచికలేం బారట్లే, ప్రజలు నమ్మట్లే. కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నిజం అనేది ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది. ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళు చేసే అన్ని అబద్ధాలు. కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ప్రభుత్వ ఖజానా ఎండిపోయింది, వాళ్ళ ఖజానా నిండిపోయింది. చూడండి, ఖరీదైనటువంటి ఫామ్ హౌసులు వాళ్ళకి 1600 కోట్లు ఉన్నాయి. ఈ దేశంలో అత్యంత ధనికవంతమైన పార్టీ ఏదా అంటే ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎట్లొచ్చింది? ఇట్లా కక్కుర్తిపడి కమిషన్కి ఆ డబ్బులు ఇటు అటు చేయటం వల్ల ఎలక్ట్రికల్ బాండ్ ద్వారా అందులో నిధులు పంపించుకొని పార్టీకి చందాలు ఇచ్చుకున్నట్టు చేశారు ఇవన్నీ కూడా. కాబట్టి ఎప్పుడు కూడా ప్రకృతి క్షమించాలి. ఫస్ట్ వీళ్ళు చేసిన బేపత్సానికి మొత్తం ప్రకృతి చెరువుల్ని పుట్టల్ని ఇసుకని అన్నిటి కూడా పీల్చి కొండల్ని కూడా పీల్చి పిప్పి చేశారు. కాబట్టి ఆ ప్రకృతి ప్రకోపించింది, కేసీఆర్ని పక్కన పెట్టింది. కాబట్టి ఇలా వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటూ కేసీఆర్ చుట్టూ నాకు దెయ్యాలు ఉంటాయి అంటుంది కవిత గారు. మరి ఆ దెయ్యాలు ఎవరో చెప్పట్లేదు. ఆ దెయ్యాలు ఎవరు? లేకుంటే ఆ బక్క ప్రాణానికి ప్రమాదం. ఆయన అసలే ఒంటరిగా ఉంటాడు ఫామ్ హౌస్లో ఒంటరిగా ఉండే ఆ బక్క ప్రాణానికి 4 దెయ్యాలు బెక్క తింటే రేపు తెలంగాణ సమాజం విచారణ జరుగుతుంది ఆయన మీద. ఆయన దోషినా నిర్దోషినా తెలవాలా. ఆ విచారణ జరగకముందే ఆ 4 దెయ్యాలు బెక్క తింటే నేను అంటారు కవిత గారు. ఆ 4 దెయ్యాలు ఆడదెయ్యాలా, మగ దెయ్యాలా, లేదా కొరివి దెయ్యాలా, ఇంకేం దెయ్యాలు మీరు చెప్పండి. మీ వల్ల కాకపోతే కేసీఆర్ గారిని కాపాడుకోవాలి. ఎందుకంటే విచారణ జరుగుతున్నాయి. కాబట్టి కేసీఆర్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకున్నది. కాబట్టి మీ వల్ల కాబట్టి మేము సలహా ఇస్తున్నాం. బస్తర్లో భూత వైద్యులు ఉంటారు. ఆ భూత వైద్యులు తీసుకొస్తే వాళ్ళే దెయ్యాల సంగతి చెప్తారు. ఆ దెయ్యాలు ఏందనేది వాళ్ళు ఎట్లా పారదోలాలో వాళ్ళు పారదోలుతారు. మీరు అది చేయరు, ఇది చేయరు, ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ మీద. మళ్ళీ వీళ్ళు కవిత గారు ఏముంటుంది, మా నాన్నకు నోటీసులు ఇస్తారా, మా నాన్నకు నోటీసులు తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చినట్లే అంటారు. అంటే నేను అడుగుతున్న కవిత గారిని, అమ్మా మీరు 100 కోట్ల లిక్కర కేసులో జైలుకు వెళ్ళొచ్చారు. ఆ 100 కోట్లు తెలంగాణ ప్రజలకు ఏమన్నా పంచారా, వాటా ఇచ్చారా? తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం అమ్మా? కేసు వచ్చేసరికి కేసులు అంటే తెలంగాణ ప్రజలు ఎదుర్కోవాలా? అదేవిధంగా మీరు నమస్తే తెలంగాణ పత్రిక పెట్టుకున్నారు, అందులో ఏమైనా ప్రజలకు వాటా ఉందా? టీ న్యూస్ పెట్టుకున్నారు, అందులో ప్రజలకు వాటా ఉందా? ఎన్నో ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, అందులో ప్రజలకు వాటా ఉందా? అంటే ప్రజలకు ఏ వాటా లేదు, ప్రజలకు ఏ సంబంధం లేదు. సంబంధం లేకపోతే ఆయనకు నోటీసులు ఇస్తే ప్రజలకు ఇచ్చినట్టే అని చెప్పడం, ప్రజలకు ఏం సంబంధం అడుగుతాను నేను. మీరు చేసిందంతా చేసి అవినీతి, ఇలా మీ అవినీతిని ప్రజలకు అంటగట్టాలని చూస్తే ప్రజలు చీకొడుతున్నారు. ప్రజలు ఇచ్చిన డబ్బులతో కట్టినవే కదా. అదే ప్రజాధనం ఎండిపోయింది, వాళ్ళ ధనం ఎండిపోయింది, వాళ్ళ ఖజానా ఎండిపోయింది. ప్రజల యొక్క ఖజానా ఎండింది, వాళ్ళ ఖజానా ఎండింది. ఇది వాస్తవం. అలాగే సార్, ఇప్పుడు మనకు ఈ మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 18 సీట్లకు గాను 10 సీట్లు ఫుల్ఫిల్ చేశారు. ఇంకా 3 మిగిలినాయి. 12 అంటే 3 వచ్చేసి, ఒకటి మన అట్లూరి లక్ష్మణ్, మాదిగ, అండ్ ఇంకొకరు మాల వివేక్ గారు, అలాగే ఇంకొకటి ముదిరాజ్కి ఇచ్చారు. సో అంటే ఈ 3 కాకుండా ఇంకా బీసీ కులగణన తర్వాత బీసీలకి ఎంతవరకు వాళ్ళు పోరాడి మాకు బీసీ కులగణన చెయ్యాలి అని చెప్పేసి పోరాడినందుకు ఎంతమంది బీసీలకు ఇచ్చే అవకాశం ఉందండి? ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం 18 మంది మంత్రులు ఉండాలి. 18 అంటే మొన్నటిదాకా 12, 13, 14, 15, 16, 17, 10, ఇంకా 3 రావాలి మనకి. ఈ 3లో కూడా సామాజిక న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ.
ఎందుకంటే కులగణన అనే ఆలోచన రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చారు. అది గొప్ప ఆలోచన. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచినప్పుడు ఆయన అనేక అంశాలను అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని ఈ దేశంలో అత్యధిక సంఖ్యలో బహుజనులు ఉన్నారు, దళితులు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు. వాళ్ళకు న్యాయం జరగాలంటే ఇత్నా ఆబాది ఉత్నా హక్, అంటే మేమెంతో మాకంత వాటా, వాళ్ళెంతో వాళ్ళకంత వాటా రావాలి అనేది వారి నినాదం. అయితే వారు ఆ నినాదం మొదలు పెడితే బీజేపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం రాహుల్ గాంధీ గారి మీద విరుచుకుపడి అవమానపరిచారు. ఏమన్నారంటే ఘోరంగా, రాహుల్ గాంధీ నీ కులమేందో చెప్పు, నీ మతమేందో చెప్పు రాహుల్ గాంధీ అని చెప్పి రాహుల్ గాంధీ గారిని విమర్శించే స్థాయికి ఎదిగారు వాళ్ళు. ఇవాళ రాహుల్ గాంధీ గారు కులగన్న శక్తిని చూసి తట్టుకోలేక రేపు గుజరాత్లో ఓడిపోతాం, బీహార్లో ఓడిపోతాం, రేపు ఎక్కడా మనకు పుట్టగతులు ఉండవని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చి రాహుల్ గాంధీ గారు కులగణను మేము చేస్తామని చెప్పి జనగణనతో పాటు కులగణన చేస్తామని ముందుకు వచ్చింది. కాబట్టి రాహుల్ గాంధీ గారు నిజంగా ఈ సందర్భంగా అభినందనీయుడు. అదేవిధంగా రాష్ట్రానికి వచ్చినట్లయితే రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు మేము ఇస్తాం బీసీలకు అన్నాడు. ఎందుకు? వాళ్ళని వాళ్ళని విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా, స్థానిక సంస్థల్లో వాళ్ళని రాజకీయ నాయకులు, చైర్మన్లుగా, జడ్పీ చైర్మన్లుగా, ఎంపీపీలుగా ఈ చేస్తామని చెప్పి వారు చెప్పారు. కాబట్టి చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వేగవంతంగా, పారదర్శకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి 42% రిజర్వేషన్లు రాజ్యాంగంలో మళ్ళీ పార్లమెంట్ ఆమోదం పొందగలగాడు పంపిస్తే అది ఒక భయం అయింది వాళ్ళకి. కాబట్టి సామాజిక న్యాయం చేయటంలో దిక్సూచి కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెసే ఇచ్చింది. అది ఎవరికి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చింది. బీసీలకు కూడా 27% మండల కమిషన్ రిజర్వేషన్ని అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, పివి నరసింహారావు. 27% ఈరోజు అనుభవిస్తారు బీసీలు. వాళ్ళకి ఆ 27% రిజర్వేషన్ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం, పివి నరసింహారావు ప్రభుత్వం. అదేవిధంగా కేంద్రీయ విద్యా సంస్థల్లో 2006 సంవత్సరం వరకు ఓబీసీలకు రిజర్వేషన్ లేవు. అప్పుడు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఇట్లాంటి సెంట్రల్ యూనివర్సిటీల్లో, ఐఐటీల్లో, ఐఐఎంలో బీసీలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి 26% రిజర్వేషన్లని కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలది. అదేవిధంగా లంబాడీలు, అప్పటిదాకా బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో, వాళ్ళు లంబాడీలను కూడా ఎస్టీ జాబితాలో 75లో చేర్చిన ఘనత ఇందిరాగాంధీ గారిది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాబట్టి మాకు తెలిసి మాకు బాధ్యత ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారు కులగండ అంటే మన రాష్ట్రంలో అమలు చేసిన, పంపించిన మంత్రివర్గంలో కూడా ఇలా పార్టీ చూడండి. పార్టీ ఇప్పుడేందండి, ఇప్పుడు మనం పుట్టక ముందే 1961-62లో ఒక దళితుడిని దేశంలోనే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ, దామోదరం సంజయ్ గారు. వారిని ఆ పదవి నుంచి, ఆ పదవి అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి ఆ పదవి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రమోషన్లు ఇచ్చి పదోన్నతి కల్పించి ఏఐసిసి అధ్యక్షులు చేసినటువంటి చరిత్ర ఒక దళితుడిని కాంగ్రెస్ పార్టీ. సామాజిక న్యాయం చేస్తున్నాం అక్కడ. అంటే ఎవరికి రాని ఆలోచన అప్పుడు. ఆ రోజు వివక్ష ఎక్కువ ఉన్నది, దళితులంటే అంటరానితనం ఎక్కువ ఉన్నది. అయినప్పటికీ ఆ రోజుల్లోనే నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు దామోదరం సంజయ్ గారికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు 2 సార్లు అవకాశం కల్పించారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరు? మల్లికార్జున ఖర్గే ఒక దళితుడు. రాష్ట్రంలో అధ్యక్షుడు ఒక బీసీ గౌడు, మహేష్ కుమార్ గౌడ్. అదేవిధంగా గతంలో మల్లు అనంతరాముల్ని పీసీసీ ప్రెసిడెంట్ చేసినాం, మా వెంకటస్వామి గారిని చేసినాం. అంతటితో కాకుండా బీసీలని డి శ్రీనివాస్ గారిని, కేశవరావు గారిని, మల్లికార్జున గారిని, తర్వాత పొన్నాల లక్ష్మయ్య గారిని, ఎంతోమందికి అవకాశాలు కల్పించినాం. ఇవాళ మంత్రివర్గంలో మేము ఎందుకు అన్యాయం చేస్తాం? అందులో కులగండ అన్నాం కాబట్టి మంత్రివర్గంలో కూడా ఇవాళ మాల సామాజిక వర్గంలో బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, అదే మాల సామాజిక వర్గంలో వివేకు ఆయన ఒక మంత్రి, మాదిగ సామాజిక వర్గంలో దామోదర రాజనరసింహ మంత్రి, అడ్లూరు లక్ష్మణ్ మంత్రి. బీసీల్లో ముదిరాజుల ప్రాతినిధ్యం ఉంది. ఈ రాష్ట్రంలో ముదిరాజుల సంఖ్య ఎక్కువ ఉన్నది. కాబట్టి వాకాడి శ్రీహరి గారికి వారికి ఏ ప్రభుత్వాలను ఇచ్చినా ముదిరాజులకు మంత్రి పదవి ఈటెల రాజేంద్రకి ఇచ్చారు, గుంజుకున్నారు, ఆయన బయటకు నెట్టేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి ఎమ్మెల్యే శ్రీహరి, ఆ లక్ష్మణ్ గారు కూడా మొదటిసారి ఎమ్మెల్యే, కూర్చోబెట్టిన మంత్రి పదవి ఒప్పని చెప్పినాం. అది సామాజిక న్యాయం. కాబట్టి ఇంకా 3 పదవులు ఉన్నాయి. ఎవరైతే అసంతృప్త నేతలు ఉన్నారో తప్పకుండా వాళ్ళకి అవకాశం కల్పిస్తారు. అంటే ఇంకా 3 పదవులను అయినా సీఎం గారు, డిప్యూటీ సీఎం వాళ్ళు ఎంచుకునే అధికారం ఉందంటారా? లేదంటే అది కూడా అంటే ఎంపీ కంటే ఇక్కడ ఇది జాతీయ పార్టీల్లో ఉన్నది ఏంటంటే, వీళ్ళంతా కూర్చొని ఎవరైతే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి గారు,
ఇక్కడ మీనాక్షి నటరాజు గారు అందరూ కూర్చొని ఒక 10 పేర్లు తయారు చేస్తాయి. అర్హులు ఎవరైతే ఉన్నారో అక్కడికి పోయిన తర్వాత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు, వేణుగోపాల్ గారు మళ్ళీ వీళ్ళతో కూర్చొని చర్చించి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎవరికి ఇవ్వాలి, సామాజిక న్యాయం ఉంది ఇచ్చేసినాం, రెడ్లకు ఎవరికి ఇవ్వాలి, హైదరాబాద్కి రంగారెడ్డికి ప్రాతినిధ్యం లేదు, రాజగోపాల్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నాడు, మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నాడు, బట్టి విక్రమార్క సపోర్ట్ అంటే చేస్తున్నారు. 3 మంత్రి పదవులు ఉంటే 3 రెడ్లు అర్హులు ఉన్నారు. ఇప్పుడు ముగ్గురే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు నిజామాబాద్కి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు, రాజగోపాల్ రెడ్డి గారు అడుగుతున్నారు, అదేవిధంగా మల్రెడ్డి రంగారెడ్డి గారు హైదరాబాద్ రంగారెడ్డి అడుగుతున్నారు. కాబట్టి త్వరలోనే ఆ 3 మంత్రుల విషయంలో కూడా హైకమాండ్ రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించి హైకమాండ్ వీళ్ళని సంప్రదించి నిర్ణయం తీసుకుంటారని లేదు చెప్పారు. అంటే ఇప్పుడు మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, అంటే ఇంతకు ముందు మీరు అన్నట్లుగా మిగిలిన ముగ్గురైతే ఎవరినైతే సెలెక్ట్ చేశారో ఇందాక అట్టూరి లక్ష్మణ్, గడ్డం వివేక్, శ్రీహరి, ఈ ముగ్గురు ప్రమేయం అంటే వీళ్ళతో ప్రమేయం లేకుండానే మీనాక్షి నటరాజన్ అక్కడ నుండి డైరెక్ట్గా అధిష్టానం నుండే తీసుకొచ్చి వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేయడం జరిగింది అని అన్నారు. ఇప్పుడు జరగబోతున్న ఇంకా ముగ్గురి విస్తీర్ణంలో కూడా వీళ్ళ ప్రమేయం లేకుండానే జరుగుతుందా, వీళ్ళతో పాటు క్లబ్ అయి వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం? వాళ్ళ ప్రమేయం ఉంటుంది. వాళ్ళ ప్రమేయంతో వాళ్ళు ఇచ్చిన పేర్లతోని మీనాక్షి నటరాజు గారు వారధిగా మధ్యవర్తిగా ఉండి ఈ పేర్లను అక్కడ తీసుకువెళ్ళి హైకమాండ్ దగ్గర చర్చించిన తర్వాత ఆ పదవులు ఎవరికి వాళ్ళో అధిష్టానం నిర్ణయిస్తుంది, వాళ్ళకి పదవులు వస్తాయి. ఇది ఆనవాయితీ, ఇది ఒక సాంప్రదాయం. కాంగ్రెస్ పార్టీ కానీ ఏ జాతీయ పార్టీలైనా ఇన్ఛార్జ్లు ఎందుకు పెడతారు? అధిష్టానం తరపున దూతలుగా పాలనా వ్యవహారాలను పరీక్షిస్తుంటారు. వాళ్ళు ప్రభుత్వం ఉంటే పాలనా వ్యవహారాలని పార్టీని పరీక్షిస్తుంటారు, ప్రభుత్వం లేకపోతే పార్టీని ఎదుగుదల కోసం ఈ ఇన్ఛార్జ్ అనేవాళ్ళు కృషి చేస్తారు. ఇప్పుడు మనం గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే అన్ని అవినీతి అక్రమాలకు పాల్పడిన వారికి అందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటప్పుడు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సొంతంగా పార్టీ నిర్ణయించడమే కాకుండా పార్టీ తీసుకోవడము, అలాగే గురుకులాలకి కూడా ఎంతో సేవ చేస్తున్నట్టుగా ఒక కలరింగ్ ఇవ్వడం జరిగింది. మరి నేను అసలు అవినీతికే పాల్పడను అన్న ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఆయన కూడా రేపు విచారణకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? అంటే ఏమీ చేయట్లేను అని చెప్పేసి వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్తుందా, లేకపోతే నిజమైన విచారణ చేపట్టడానికి అవినీతి అన్నింటికి కూడా ఒక ఆధారాలు సృష్టించుకొని ఇది ముందుకు వెళ్ళడం జరుగుతుందా? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవినీతి అనేది ఆడిట్ ద్వారా బయటకు వచ్చింది. అదేవిధంగా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు గురుకులాల్లో దళిత పిల్ల పేరు చెప్పి వాళ్ళని ఏదో ఉద్ధరిస్తుందని చెప్పి ఈయన జేబులో డబ్బులు వెనకేసుకున్నాడు. అది ఎవరు తేల్చారు? ఆడిట్ సంస్థ మొత్తం అన్ని ఉల్లంఘనలు ఉన్నాయని చెప్పి. వాస్తవంగా ఎక్కడ బయటపడిందంటే కోడింగ్ స్కూల్ అని చెప్పి ఈయన హయాంలో ఒక 2 స్కూళ్ళు పెట్టారు. మొయినాబాద్లో ఒకటి, ఇంకోటి ఎక్కడో పెడతానని. కానీ దానికి 4 కోట్లు ఎంతో చెప్పేసి ఒక్క స్కూల్లోనే కోడింగ్ స్కూల్ పెట్టి 2 స్కూల్లో కోడింగ్ శిక్షణ ఇచ్చినట్టు క్లెయిమ్ చేసి అది ఎంత కాదు చేసింది. అక్కడ 97 లక్షల రూపాయలు శిక్షణ ఇవ్వకుండానే 97 లక్షలు జోబులు వేసుకుంటాం. అదేవిధంగా ఈ స్కూల్లో సాక్సుల దగ్గర నుంచి, బెల్టుల దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, అంటే యూనిఫామ్స్ పిల్లలకి ప్రతి దాంట్లో కూడా అవినీతి. ఒకసారి 9 కోట్ల పెట్టి యూనిఫాములు ఉంటే ఆ 9 కోట్లలో నాణ్యత లేని యూనిఫాములు పిల్లలకి ఇచ్చి నాసిరకమైన దుస్తులు ఇచ్చి అందులో 9 కోట్లలో 3-4 కోట్లు కొట్టేయడం జరిగింది. అది కూడా ఆడిట్లో తేలింది. 26 కార్లను స్మితా సబర్వాల్ గారు ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక కారు ఇన్నోవా క్రిస్టా పెట్టుకొని 60 లక్షలు బిల్లులు అడిగారు. 60 లక్షలు ఖర్చు అయింది ఆ కారు పెట్టుకున్నందుకు రెంట్. అట్టనే ఈయన 26 కార్లు పెట్టిండు గురుకులాల్లో. 26 కార్లు అంటే ఒక కారుకే సంవత్సరానికి 60 లక్షలు అంటే 26 కార్లు ఎన్ని సంవత్సరాలు పెట్టిండు? ఇప్పుడు అది ఆడిట్లో తెలియదు 26 కార్లు ఎవరు ఎట్లా పెట్టారని తెలియదు. కాబట్టి నాకు తెలిసి అది 26 కోట్లు ఎంత ఉంటుంది లెక్క. అదేవిధంగా సమ్మర్లో పిల్లలకి వైదిక్ మ్యాథ్స్ అని చెప్పి, అబకస్ అని చెప్పి, కంప్యూటర్ శిక్షణ అని చెప్పి, యాప్ల శిక్షణ అని చెప్పి ఇట్లాంటి రకరకాల వైవిధ్యమైనటువంటి నైపుణ్య శిక్షణలు ఇస్తారు. వాటి పేరు మీద కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అందులో ఖర్చు పెట్టింది ఏం లేదు, మొత్తం వెనకేసుకున్నాడు. అందులో కూడా ఉల్లంఘనలు కళ్ళ ముందు కనపడ్డాయి. ఇక అందులో ఫర్నిచర్ వస్తువులు, బల్లలు, తర్వాత ఇట్లాంటి కుర్చీలు, కంప్యూటర్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు ఎంత అంటే ఒక విజిలెన్స్ కృష్ణారెడ్డి అని వరంగల్లో అతను విజిలెన్స్ ఫిర్యాదు చేసిండు. ఆ రోజు మాకు కూడా చెప్పాడు, మేము కూడా చేసినాం. నేను 2017లోనే ఈయన అవినీతి భాగవతంపై లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన. ఫిర్యాదు చేస్తే ఆ ప్రభుత్వం ఆయన కాపాడింది, పట్టించుకోలేదు. కాబట్టి ఏం చేసిండంటే ఒక బల్ల 1000 రూపాయలు ఉన్న బల్లని
20,000 రూపాయలు కొన్నాడు. ఆన్లైన్లో మళ్ళా రేట్లు అది క్లియర్గా 1000 రూపాయలు ఉంటే అది 20,000 కొన్నాడు. కంప్యూటర్ 23,000 ఉన్న కంప్యూటర్ని 16 ఇంచెస్ దాన్ని 80,000 కొన్నాడు. తర్వాత ఫ్రిడ్జ్లు రకరకాల అన్నిట్లో కూడా మూడింతలు ధర పెంచి ప్రభుత్వాన్ని గురుకులాల్ని మోసం చేసినటువంటి మోసగాడు ఆర్థిక నేరగాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాబట్టి అతని పైన విచారణ సత్వరమే జరగాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారులంతా అవినీతిమయమైపోయారు. ఇంకా చూడ మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంకెంతమంది వెలికి రాబో అదే జైలు సరిపోవు తెలంగాణలో వీళ్ళందరిని అరెస్ట్ చేస్తే జైలు పంపితే అంటే ప్రజాధనం కొల్లగొట్టి వాళ్ళ ఇంట్లో ధనాన్ని పెంచుకున్నారు వీళ్ళంతా. అందుకే ప్రభుత్వ ఖజానా ఎందుకు ఖాళీ అయింది? ఇట్లాంటి అవినీతి పరులందరూ కూడా దోచుకోబట్టే ఇలా ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది, వాళ్ళ ఖజానాలు నిండినాయి. ఇలా ఒక అధికారి ఐఏఎస్ అధికారి జైల్లో ఉండొచ్చు, అమయ్ కుమార్, రంగారెడ్డి కలెక్టర్, 50 కోట్ల ప్రభుత్వ భూమి, 50 ఎకరాల భూమిని 2,000 కోట్ల విలువ చేసే భూమిని తక్కువ ధరకు రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మిండు. అంటే అందులో లంచాలు దొబ్బిండు. అందులో ఆయన నిరూపణ అయింది, జైల్లో ఉండి ఇప్పుడు ప్రజెంట్. అదేవిధంగా ఇంకొక ఆయన సోమేష్ కుమార్, మాజీ సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఆయన వాణిజ్య పన్నుల శాఖలో జిఎస్టీ అవినీతి 1,400 కోట్లు అయింది. అందులో ఏంటంటే వస్తువులు కొనకుండానే కొన్నట్లు నకిలీ బిల్లులు సృష్టించి ఇన్వాయిస్లు సృష్టించి ప్రభుత్వాన్ని వాణిజ్య పన్నుల శాఖను మోసం చేసిండు. అది నిరూపణ అయింది. సిబిసిఐ తేల్చింది కూడా. నువ్వు ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత ఇక అరెస్ట్లే ఉంటాయి. అట్లా మొన్న అమయ్ కుమారు, నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, ఇవాళ ప్రభాకర్ రావు ఐపీఎస్, ఆయన కూడా ఐపీఎస్ఏ. ఫోన్ ట్యాపింగ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, బంగారపు నగల వ్యాపారులు అందరినీ బెదిరించి ఆయన ఇవాళ విచారణ ఎదుర్కొంటాడు. ఇవాళ రేపు ఇంకెవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాబట్టి అనేక రకమైన తప్పులకు పాల్పడి ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకోండి గురుకులాల్లో తన పాలన నడవటం కోసం ఎవరు ఎదురు చెప్పకుండా స్వేరో అనే పేరుతో పూర్వ విద్యార్థి సంఘం అంటారు దాన్ని. ఆ పూర్వ విద్యార్థి సంఘాన్ని తన వర్గం వాళ్ళనే పెట్టుకొని తన వర్గం వాళ్ళకే అందులో అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చిండే అసిస్టెంట్ కేర్ టేకర్, కంప్యూటర్ ఆపరేటర్లు, క్లర్కులు, తర్వాత కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్లు అని చెప్పి అనేక ఉద్యోగాలు అక్రమంగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇచ్చి మళ్ళీ వీళ్ళందరికీ జీతభత్యాలు ఇచ్చేందుకు అవుట్సోర్సింగ్ ఏజెన్సీని ఆ గురుకులాల కార్యాలయం ఏనే స్థాపించింది. ఎస్ఆర్ శంకర్ అనేటువంటి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ స్థాపించి ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి స్వేరో బ్యాంకు పెట్టిండు. మరి ఇలా బ్యాంకులు ఎవరు పెడతారు? 100 కోట్లు లేకుంటే నికర ధనం ఉన్నోళ్ళు బ్యాంకులు పెట్టి అది పెడతారు. మరి పూర్వ విద్యార్థులకు 100 కోట్ల నుంచి వచ్చిన బ్యాంకు పెట్టడానికి ఒక బ్యాంకు పెట్టారు వీళ్ళు. అంటే రిజర్వ్ బ్యాంకు దగ్గర అనుమతి తెచ్చుకొని బ్యాంకు పెట్టి, అంటే ఏంది, ఇందులో టెండర్లు, కూరగాయల దగ్గర నుంచి సరుకుల సరఫరా దగ్గర నుంచి ఏదైనా సరే యూనిఫామ్లు అని వాళ్ళు వీళ్ళ స్వేరోలకు ఇస్తాడు. ఈ స్వేరోలు ఏం చేస్తారు? ఆ బిల్లులు తీసుకుంటారు, మన వెనక నుంచి ఈయన ఖాతాలో వేస్తారు. ఈ ఉల్లంఘన జరిగింది. ఇది పెద్ద మనీ లాండరింగ్ జరిగింది. ఇందులో విదేశాలకు కూడా పోయి విదేశాల్లో కూడా నిధులు వేశారట అందులో. కాబట్టి స్వేరో బ్యాంకు పైన ఎస్ఆర్ శంకర్ ఏజెన్సీ పైన సమగ్ర విచారణ జరిపితే ఈయన యొక్క భాగవతం అనేది, ఈయన బండారం అనేది బయటపడుద్ది. తప్పకుండా ఈయన రేపో మాపో ఈయన కూడా చర్లపల్లి చంచలగూడ జైలుకు పోవాల్సి వస్తుంది. అది సార్, ఇప్పుడు జరుగుతున్న ఈ మంత్రివర్గ విస్తరణ కానీ, ప్రభాకర్ రావు పైన జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ పైన కానీ చాలా చక్కని వివరణ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్లో కూడా ఎలాంటి పరిపక్షాలు లేకుండా ప్రభుత్వం ముందుకు కొనసాగుతుంది. ఇంకా కూడా మేము చాలా మంచి కార్యక్రమాలు చేయడానికి ముందంజలో ఉంటాము. ప్రభుత్వం తర్వాత కూడా మీదే వస్తుంది అనే ఒక ధీమాని మీరు వ్యక్తం చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.